श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। హాయ్, నా పేరు రాము. మాది ఖమ్మం జిల్లాలోని భద్రాచలం అనే ఊరు. ప్రస్తుతం నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. సో నాకు సినిమా, టీవీ రంగాలకు సంబంధించి యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. సో నేను యాక్టింగ్ విషయానికి వస్తే శ్రీ డిఎస్ దీక్షిత్ గారి దగ్గర, అట్లాగే చాట్ల శ్రీరాములు గారి దగ్గర నట శిక్షణను అభ్యసించడం జరిగింది. 2009-10 మధ్యలో కొన్ని సీరియల్స్లో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేశాను. ఇంకా స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ విషయానికి వస్తే శ్రీ దేవదాస్ కనకాల గారి దగ్గర, ఇంకా కొంతమంది ప్రముఖుల దగ్గర నేను అసిస్టెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను ఒక 2 షార్ట్ ఫిల్మ్స్, ఒక 2 డాక్యుమెంటరీలు నేనే స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేయడం జరిగింది. అందులోంచి మనం భారతీయులం అనే ఒక షార్ట్ ఫిల్మ్కి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ నుండి బెస్ట్ డైరెక్టర్గా అవార్డు కూడా తీసుకున్నాను. ఇట్లా మల్టిపుల్ వేలో నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు నేను ప్రజెంట్ కొన్ని సినిమాలకు సంబంధించి, టీవీ సీరియల్స్ సంబంధించి అన్ని రకాల బడ్జెట్కి అనుకూలంగా కొన్ని కథలు తయారు చేశాను. నిర్మాతల్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాను. ఇట్లా మల్టిపుల్ వేలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నేను ఇండస్ట్రీలో నిలబడటం కోసం, ప్రయత్నాలు అందిపుచ్చుకోవడం కోసం కొంత ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రయత్నాల్లో భాగంగా నేను చేయగలిగిన కొన్ని ప్రొఫైల్స్ మీ ముందు పెడుతున్నాను. ప్లీజ్ వాచ్. ముందుగా గణపతి ప్రార్థనతో నా ఈ అభినయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననం పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నేను చేయబోయే సన్నివేశం ఏంటంటే, ఒక మామ అల్లుళ్ళకి సంబంధించింది. ఆ అల్లుడు చాలా బేవర్స్ అనమాట. అతను ఆఫీసులో ఒక చిన్న మిస్టేక్ చేసి స్టేషన్ పాలవుతే ఈ మామగారు వెళ్ళి అతనికి జామీన్ ఇప్పించి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అల్లుడు అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది అని కూడా అడుగుతాడు. అతను అడిగినప్పుడు ఆ అల్లుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. ఏం లేదు అంకుల్, మనకు వచ్చే బోర్డు జీతానికి పగటి ఖర్చులే చాలు, మరి రాత్రి ఖర్చులా, అందుకని మామూలుగా ఉంటుందని 500 మామూలు అడిగా. అది తప్పంటాడు మా ఆఫీసర్ అదవా. సరేలే, వాడితో మనకెందుకు వచ్చిన గొడవ అని సారీ చెప్పేసి వదిలించేసుకున్నా. అదిగాక మా ఆఫీసులో ఒక రిసెప్షనిస్ట్ ఉంది. అది పెద్ద అందగత్యం కాదు, కానీ గిన్నె కూడా బాగానే ఉంటుంది. మరి మీ అమ్మాయ గంప కింద కూడి పెట్టల 3 నెలల నుంచి ఇక్కడే ఉండిపోయింది. మందా ఉప్పు కారం తిన్నవాడి. అప్పటికి మొన్నటిదాకా బాగా ఓపిక పట్టా. ఇంకా తట్టుకోలేక ఆ గిన్నెకు ఒక గిల్లి వస్తావా అని అడిగా. అదేమో బావురు గొప్పలాగా బేరమంది. ఇంతలో మా బాస్ గారు హీరోలాగా ఎంటర్ అయిపోయి నన్ను ఇళ్ళని తిట్టినట్టు తిట్టి సస్పెండెడ్ అన్నాడు. అరే, ఇది చాలా కామన్ అయ్యా, ఇలాంటి విషయాలు చూసి చూన్నట్టు పోవాలి అని చిలక్క చెప్పినట్టు చెప్పా. పైగా వాడిని మనకేస్తే నన్ను సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేయక దీన్ని పెద్ద న్యూసెంట్ చేశాడు. అసలే ముందు ఉప్పు కారం తినవాడిగా సిర్రెత్తికొచ్చింది. బాలిపెన్ తీసి కసక్కన పొడి పొడిచా. డోంట్ వరీ, సావల ఎదవా. కాకపోతే ఉద్యోగం ఊడబీకి అటెంప్ట్ టు మర్డర్ కింద చిన్న పోలీస్ కేసు పెట్టాడు. ఆ తర్వాత సంగతి మీకు తెలిసిందే. అదన్నమాట మ్యాటర్. ముస్లిం అబ్బాయి హిందువుల అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి యుఎస్ వెళ్ళి మెడిసిన్ చదివి హాలిడేస్లో తిరిగి వచ్చింది. వచ్చినప్పుడు ఆ అబ్బాయితో నేను ఇంకా పెళ్లి చేసుకోవడం కుదరదు అన్నట్లుగా మాట్లాడతాడు. అప్పుడు ఆ అబ్బాయి రియాక్షన్ ఇలా ఇస్తున్నాడు. అంటే ఆటోమేటిక్గా అమ్మాయికి హిందీ అర్థమవుతుంది అన్నమాట. ఆ అబ్బాయి ఇలా అంటున్నాడు, देखो पद्मा, सर झुका के जमीन पर देखते हुए मुझे भूल के बोलना नहीं. वो बात मेरे आंखों में गौर से देखते हुए बोलो. जब मानता हूँ तुम बोलने का सच बोल के, तुम आते बोल के, अपने शादी को कबूल करते बोल के,
5 साल से तुझे मेरे जान से ज्यादा प्यार करते रहे हुए तेरे आने के लिए देखते रहा हूं, लेकिन अब तू मैं कौन की नहीं मालूम जैसा बात करती है। कितना धैर्य है तेरे को। बड़े लोगों के लिए मुझे भूल गई, नहीं तो पैसे के लिए अपने प्यार को भूल गई। बोलो पद्मा, बोलो, मेरे सवाल को जवाब दो। ఇదే డైలాగు మన తెలుగు అబ్బాయి చెప్తే ఇలా ఉంటుంది. చూడు పద్మ, తలదించుకొని నేల వైపు చూస్తూ నన్ను మర్చిపో అని చెప్పడం కాదు, ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పు. నువ్వు అంటున్నది నిజమని నమ్ముతాను. నువ్వు వస్తావని, మన పెళ్లికి అంగీకరిస్తావని 5 సంవత్సరాలుగా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను నేను. అటువంటిది ఇప్పుడు నేను ఎవరో తెలియనట్లు మాట్లాడుతున్నావు. ఎంత ధైర్యం వచ్చింది నీకు? పెద్దవాళ్ళ ఆంక్షలకు కట్టుబడి నన్ను మర్చిపోయావా, లేకుంటే డబ్బు మొదలు పడి అసలు మన ప్రేమని మర్చిపోయావా? చెప్పు పద్మ, చెప్పు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నేను చేయబోయేది ఏంటంటే, ఒక ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమ గురించి వ్యంగ్య కవితలకు సంబంధించిన ఒక చిన్న పోటీ జరిగింది. అక్కడ ప్రథమ బహుమతి తీసుకున్న ఒక కవితని మీకు చదివి వినిపిస్తాను. చెలి, నువ్వంటే నాకు భలే ఇష్టం. చెలి, నువ్వంటే నాకు భలే ఇష్టం. గుడ్ల గూబల్లాంటి నీ కళ్ళంటే ఇష్టం. రంపాల్లాంటి నీ పళ్ళంటే ఇష్టం. గుడ్ల గూబల్లాంటి నీ కళ్ళంటే ఇష్టం. రంపాల్లాంటి నీ పళ్ళంటే ఇష్టం. టక్కరి వెక్కిరింపుల్లాంటి నీ తొండ బుద్ధంటే ఇష్టం. తక్కున మాయమయ్యే ఊరపిచ్చుకలాంటి నీ ఒళ్ళంటే మరీ ఇష్టం. టక్కరి వెక్కిరింపుల్లాంటి నీ తొండ బుద్ధంటే ఇష్టం. తక్కున మాయమయ్యే ఊరపిచ్చుకలాంటి నీ ఒళ్ళంటే మరీ ఇష్టం. చేప పొలుసుల్లాంటి నీ చర్మం మర్చిపోవడం నాకు చెప్పలేనంత కష్టం. నిజానికి నీలాంటి ప్రేయసి ఉన్నందుకు నాకు నేనే పేర్చుకోవాలి కాష్టం. అలా ఉంది. ఇప్పుడు చేయబోయే సన్నివేశం ఏంటంటే, ఒక అబ్బాయి సినిమా ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ కొత్త ఆర్టిస్టులను తీసుకున్నారని తెలుసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళంతా కూడా, బాబు మా దగ్గర మిగతా క్యారెక్టర్లు అన్నీ అయిపోయినాయి, ఏదన్నా కామెడీ చేయగలిగితే చెయ్యి, కామెడీ క్యారెక్టర్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు యాక్చువల్గా వీడికి కామెడీ చేయడం రాదు. ఏం చేయాలో అర్థం కాక వాడు దారిలో వస్తున్న ఒక సన్నివేశం గుర్తుకొచ్చేసి అది చెప్పేశాడు. అది ఇలా ఉంది. అయ్యో బాబు, నన్ను కామెడీ చేయమంటే నేను ఎటు చేస్తానండి. అయినా మా ఊరోళ్ళంతా, ఊరే నీ ఫేస్ కామెడీకి ఎక్కువ, నీ హైట్ వీళ్ళు నీకు తక్కువ, నన్ను తెగ బాగా ఉంటారండి. మరి మనకేమో యాక్టింగ్ అంటే సచ్చి అంత పిచ్చి అంటే నమ్మండి. ఎలాగైనా మీ దగ్గర ఏదో ఒకటి చేసేసి ఏసిన సంపాదించాలని నేను తెగ ఆలోచించుకుంటూ వస్తున్నానా అంటే, ఆ మధ్యలోకి వచ్చేప్పటికి తెగ ఒంటేలకు వచ్చిందండి. అదేనండి ప్యాస్కి వచ్చిందండి. అటు ఇటు చూసి ఆ సందులో కానిచ్చేసానండి. కానీ కంగారులో జిప్పు గబుక్కుని లాగేశానండి. అంతేనండి. ఆయుధం జిప్పులో ఇరుక్కొని నేను పడ్డ అవస్థ అంతా ఇంత కదండి. ఏమండి, మీరు నాకు వేసం ఇస్తారు కదండి, ఎట్టా ఇస్తారు కదండి, ఇవ్వండి ప్లీజ్ అండి, వస్తానండి. ఇప్పుడు నవరసాల్లోంచి కొన్ని ఎక్స్ప్రెషన్స్, డైలాగులు లేకుండా కేవలం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోటి, కళ్ళతోటి నేను చేస్తే కొన్ని ఎలా ఉంటాయి అనేది చేసి చూపిస్తాను.
కాలనీలో ఒక హిజ్రా ఉంటాడు. అదే కాలనీలో ఉన్న ఇంకొక అబ్బాయి మీద అతను ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి ఎప్పటికప్పుడు ఇతని నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. ఒకరోజు ఈ హిజ్రా డైరెక్ట్గా అబ్బాయిని అటాక్ చేసి ఇలా అంటున్నాడు అనమాట. ఏంటి బాయ్యాను మరీను ఏదో బుద్ధిమంతుడివన్నీ నీ వెనకాల పడతా ఉంటే ఎప్పుడు చూసినా చీపో చీపో అంటుంటావేంది? నేనేమన్నా చీడ పురుగునా ఏంది? అయినా నీ చేదస్తం కాకపోతే నీ జిడ్డుగారి ముఖానికి ఏ ఈలియానో ఏ కత్తిరినా కైఫ వస్తారా ఏంది? నేనే మహా ఎక్కువ. నీ చేదస్తం కాకపోతే ఆ ఈలియానా దగ్గర ఆ కత్తిరినా కైఫ్ దగ్గర ఉన్నది ఏంటి? నా దగ్గర లేనిదేంటి? సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. సో ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికి కూడా తన ప్రేమని ఇంకా టెస్ట్ చేయడం కోసం నా మీద నీకున్న ప్రేమను ఎలా నిరూపించుకుంటావని ఆ అబ్బాయికి క్వశ్చన్ చేసింది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెప్తున్నాడు. ప్రియా, నీ మీద నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికి ఆకాశం నుంచి నక్షత్రాలు తీసుకొచ్చి నీకు కానుకగా ఇస్తానని చెప్పాను. మబ్బుల్ని పరుపులుగా పేర్చి నిన్ను పౌలింపజేస్తానని కూడా చెప్పాను. నా గుండెల్లో గుడి కట్టి నిన్ను దేవతలా ఆరాధిస్తానని కోతలు కూడా కోయాను. కానీ నా కళ్ళల్లో రెటీనా పవర్ దెబ్బతిని చివరికి ఆ కళ్ళు కనిపించకుండా పోయిన వయసు వచ్చినా నా కళ్ళల్లో నీ రూపాన్ని ప్రతిబింబించుకుంటా. నా యవ్వనం మొత్తం నీకు తోడుగా ఉండి నీకు సుఖ సంతోషాలని అందుకోవడమే కాకుండా వృద్ధాప్యంలో కూడా నా సహచర్యంతో నీకు ఆనందాన్ని కలిగిస్తా. ఎట్లాగో నేను పట్టభద్రుడయ్యాను, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నీ పూర్తికాల జీవిత భద్రతని నా ఉద్యోగంతో నీకు కల్పిస్తా. ఒక ప్రేమికుడు తన ప్రేయసి గురించి ఇంతకంటే ఎక్కువగా చేస్తానని చెప్తే ఖచ్చితంగా అది ఎక్స్ట్రా అవుతుందని నా ఉద్దేశం. సో ఐ లవ్ యూ సో మచ్. ఐ డోంట్ ఫర్గెట్ యూ ఎనీ టైమ్ అండ్ ఎనీ పేర్. సో నిర్ణయం నీది, జీవితం మనది. సో బెస్ట్ ఆఫ్ లక్. అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. ఆ అమ్మాయి ఆ లవ్ లెటర్ తీసుకెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది. వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఆ అబ్బాయిని ఫుల్ వార్నింగ్ ఇచ్చేశాడు. ఆ తర్వాత రెండో రోజు కూడా ఆ అబ్బాయి మళ్ళీ ఆ లవ్ లెటర్ ఎవరైతే రాశాడో ఆ అబ్బాయి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇట్లా అంటున్నాడు అనమాట. ఏం పోరే, నీకు లవ్ లెటర్ ఇచ్చినని అన్నతో చెప్పినావంట. ఆడదో పెద్ద దమ్కి ఇస్తుండు. ఏంది సంగతి? గిట్లయితే మనతోని కాదు. అరే ఒంటి నిండా 30 ఏళ్ళు వచ్చా ఇంకా పెళ్లి కాకపోయా. నువ్వు ఒప్పుకుంటే కదా మనకు పెళ్లి అయ్యేది. గిట్లా చేస్తే మంచిగా ఉండదు, అర్థమైందా? ఇగో ఇంటికాడ తాలిబొట్టు కూడా రెడీ అయింది. ఇంటికాడ ఒకటే లొల్లి, పెండ్లెప్పుడు అని. ఇట్లా నువ్వు మీ అన్నకి చెప్పి వాటితో ఏదో దమ్కీలు ఇప్పించి ఈ గడబడంతా చేయకు. రేపు మళ్ళా వస్తా విత్ తాలిబొట్టు. నువ్వు ఒప్పుకోలేదనుకో కసక్కన ఒక పోటు పొడుస్తా, దెబ్బగా చచ్చి కూర్చుంటావు. అఫ్కోర్స్ నిన్ను పొడిచినాక నేను కూడా వస్తాను అనుకో. మన జీవితానికి ఎంత రిస్క్ అవసరమా చెప్పు? అందుకని హాయిగా నువ్వు ఒప్పుకో, పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, సరేనా? మళ్ళీ రేపు వస్తా మరి. ఓకే బాయ్. ఒక ఫ్యాక్షన్ ఏరియాలో 2 గ్రూపులకి సంబంధించి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అందులోంచి ఒక గ్రూపుకు సంబంధించిన వ్యక్తి ఇంకొక గ్రూపుకు దొరికిపోయాడు, సింగిల్గా దొరికిపోయాడు. అయితే వాళ్ళంతా ఇతన్ని రౌండప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఒకవేళ నువ్వు బ్రతికి బయటకు పడాలి అనుకుంటే మా కాళ్ళ మీద పడి క్షమాపణ తీసుకొని నేను వదిలేస్తామని చెప్తున్నారు. అప్పుడు అతను ఇలా రియాక్షన్ అవుతున్నాడు. రాజీ పట్టానికి నీకులాగా నేను ముండా మోపిని కాదురా. ఈ భూమి ఆకాశం ఒక్కటైనా నా గుండెల్లో రగులుతున్న పగను చల్లార్చలేవు. ఒక్కనే చిక్కినానని సంబరా పడిపోకండిరా. నాతో పాటు మీ అందరిని తీసుకుపోతా. ఏటికొక్క తలకాయ చొప్పున నిన్ను 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 అందరిని నరికేస్తా. మీలో దమ్మున్నోడెవడో ముందుకు రండ్రా, తెలుసుకుందాం. ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక వ్యక్తి 10 మంది పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ సిటీ చూపించడానికి తీసుకొచ్చాడు. ఆ పిల్లలంతా 10-12 సంవత్సరాల వయసులో ఉన్నారనమాట. అయితే ఈ హైదరాబాద్ సిటీ చూస్తున్న క్రమంలో వాళ్ళు అంతా తిరిగేసి ఒక పార్క్ దగ్గరికి వస్తారు. ఆ పార్క్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక టెర్రరిస్టులు పెట్టిన బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ తోటి చాలా చుట్టుపక్కల జనం అంతా చనిపోవటం, ఆ ఏరియా అంతా రక్తసిక్తం అంతా అయిపోతుంది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ఆ పిల్లలు సేఫ్ అవుతారు, అంటే చిన్న చిన్న గాయాలతోటి సేఫ్ అవుతారు. సేఫ్ అయిన తర్వాత ఈ పిల్లలంతా భయపడిపోతూ బాపు హింసను విడమన్నాడు కదా, అహింస పరమోధర్మ అని చెప్పేసి అన్నాడు కదా, మరి ఇక్కడ అంతా హింసే జరుగుతుంది, మేము బాపు రావాలని పూజిస్తామని చెప్పేసి వాళ్ళు బాపు రా బాపు అని చెప్పేసి పూజిస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఈ వ్యక్తి కూడా కలిసిపోయి బాపు వస్తున్నట్టుగా బాపును ఊహించుకుంటూ దండం పెడతా ఉంటాడు. ఈ లోపల నిజంగానే బాపు వచ్చినట్టుగా అతను ఊహించేసుకొని బాపుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. బాపు వచ్చేసావా బాబు, వచ్చేసావా బాబు? అవును బాబు, రక్తం ఏరులై పారుతుంది. ఈ భయంకరమైన రక్కసి
ఉగ్రవాదం వల్ల. బాబు, మేము అడవిలో అనాగరికంగా తిరుగుతూ జంతువులను చంపి తినేవాళ్ళం. బుద్ధి జ్ఞానం లేని జంతువులు మేము ఏమరపాటుగా ఉండడం చూసి మమ్మల్ని చంపి తినే. అంటే మనిషిని జంతువు చంపడం, జంతువును మనిషి చంపడం సరిలేదు ఎక్కడ. కానీ ఇక్కడ ఈ నాగరిక ప్రపంచంలో మనిషిని మనిషే చంపేస్తున్నాడు బాబు. మనిషిని మనిషే చంపేస్తున్నాడు. భయం 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 గుప్పిట్లో ఈ భారతదేశం బాబు. భయం గుప్పిట్లో ఈ భారతదేశం. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, నువ్వంతా చూసుకుంటావు కదా బాబు. నువ్వంతా చూసుకుంటావు కదా బాబు. నువ్వంతా చూసుకుంటావు కదా. సందర్భంగా నేను రాసిన ఒక సందేశంతో కూడిన కవిత మీకు వినిపించి నా ఈ అభినయ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాను. ఆ కవిత స్వార్థం గురించి ఉంటుంది. ఆ కవిత ఇలా ఉంటుంది. స్వార్థం 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 సకల మానవ ప్రవాహం, స్వార్థపు సెలయేర్ల సంగమం. కదలటానికి స్వార్థం, కలిసి నడవటానికి స్వార్థం. స్వార్థం సహచర్యం చేయందే సాగించలేం ప్రయాణం. ఇది ప్రస్తుత మానవాళి జపిస్తున్న స్వార్థపు మంత్రం. ఈ స్వార్థపు ఇనుప డెక్కల క్రింద మానవత్వపు కలేబరాలు తునాతునకలు అవ్వకముందే సంఘం స్పందించాలనేది నా ఆశ. ప్రతి మనిషి మనసులో మానవత్వపు చిరుమొక్కను నూతనంగా నాటాలనేది నా ఆకాంక్ష. నేను సైతం మానవత్వపు మహావృక్షాన్నై నా తోటి వారికి ప్రేమ నీడను అందిస్తా. నేను సైతం మానవత్వపు పరిమళాన్నై నా సమాజంలో సుగంధాన్ని వెదజల్లుతా. నాతో పాటు మీరు కూడా, మీరు నేను కలిసి మనమై, మనం జనమై, జనం ప్రభంజనమై ఈ స్వార్థాన్ని సమాధి చేద్దాం, మానవత్వాన్ని మహావృక్షం చేద్దాం. రండి, నాతో రండి. థ్యాంక్ యూ. సో అదండి విషయం. నేను చేయగలిగిన కొన్ని అభినయాల్ని మీ ముందుంచాను. సో నేను ఒక మంచి టీంలోకి వెళ్ళగలిగితే కామెడీ స్క్రిప్ట్లు చేయగలను, లేదా ఎవరైనా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ నాకు ఏదైనా అవకాశం ఇస్తే వాళ్ళ సపోర్ట్తో నేను ఆ క్యారెక్టర్కి కంప్లీట్గా న్యాయం చేయగలనని ఒక ఆత్మవిశ్వాసం నాలో ఉంది. సో ఇట్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ప్లస్ ఒక స్క్రిప్ట్ రైటర్గా కూడా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. స్క్రిప్ట్ రైటర్గా ఒక మంచి కథలతో నేను రెడీగా ఉన్నాను. నిర్మాతల్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నాల్లో కూడా ఉన్నాను. మధ్యలో ఈ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ అని నా టేస్ట్ ప్రకారం నేను తీస్తున్నాను. ఇట్లా మల్టిపుల్ వేలో నా ప్రయాణం కొనసాగుతూ సేమ్ టైం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నేను ప్రయత్నాలు చేస్తూ నా ప్రయత్నంలో భాగంగా ఈ ప్రొఫైల్స్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా నాకు అవకాశం ఇవ్వాలి అనిపిస్తే లేదా నాతో మాట్లాడాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9704694317. నా ఈమెయిల్ ఐడి murabi.sri. Murabi means murabi.sri, murabi.sri@gmail.com. ఇలా మీరు నాకు సంబంధించిన ప్రొఫైల్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.